ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోటివిడత ఎన్నికలు జరుగుతున్నాయి. 28 మండలాలు, 630 గ్రామ పంచాయతీలు, 5594 వార్డు స్థానాలకు 45 పంచాయతీలు, 816 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. 585 గ్రామ పంచాయతీలు, 4732 వార్డు సభ్యులకు ఎన్నికల మోటివిడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 5714 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోటివిడత ఎన్నికల్లో భాగంగా 8,70,837 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ ఫోర్స్ ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ నల్గొండ నుంచి ఫోన్ లైన్ లో మరింత సమాచారం అందిస్తారు. కిరణ్, మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మోటివిడత ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? సోని, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఒక్కొక్కరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 7 గంటలకు మొదలైనటువంటి ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు లేదా ఓటరు గుర్తింపు కార్డు తెచ్చుకొని కూడా ఓటు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 28 మండలాలకు సంబంధించి 630 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 5594 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 45 గ్రామ పంచాయతీలు, 816 వార్డు సభ్యులు ఆల్రెడీ ఏకగ్రీవం అయ్యారు కనుక ఈ రోజు 585 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 4732 వార్డు సభ్యులకు సంబంధించి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా 5714 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల విధుల్లో 15689 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. అయితే ఈ రోజు అంటే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 8,70,837 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 677 గ్రామాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాల వద్ద కూడా అదనపు ఫోర్స్ ను కూడా బరిలోకి దించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉదయం 7 గంటల అంటే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు కాబట్టి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ప్రక్రియ ముగిన నేపథ్యంలో ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా వస్తూ ఉన్నారు. 1 గంట తర్వాత అంటే మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు కానున్న నేపథ్యంలో అధికారులు అయితే పగడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. సోని, ఎస్ కిరణ్, అలాగే గ్రామాల వారీగా పోలింగ్ శాతం ఎలా ఉంది? ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది? అయితే 7 గంటలకు మొదలైనటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే పోలింగ్ పర్సెంటేజ్ అంటే ఇంకా అంటే 10 పావు గంట మాత్రమే అవుతుంది కాబట్టి గంటకు పోలింగ్ శాతం వెలువడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు అంటే లోకల్ ఎన్నికలు కాబట్టి పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థులు స్థానికంగా ఉంటారు కాబట్టి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా ఈ గ్రామానికి రప్పించేందుకు కూడా ఆ ఏర్పాట్లు కూడా నిన్నటి నుంచి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ గ్రామానికి సంబంధించిన వారు ఉద్యోగరీత్యా కూడా బయటికి వెళ్లి వారు ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన రవాణా ఖర్చులు కూడా భరించి కూడా అభ్యర్థులు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను కూడా రప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఓటుకు అంటే ప్రలోభాలకు కూడా పర్వం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో పోటాపోటీగా డబ్బులు పంచినట్టు కూడా మనకు ప్రచారం అయితే సమాచారం అయితే అందుతా ఉంది. ఈ విధంగా కూడా ఓటర్లను అంటే ఆకర్షించేందుకు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కూడా ఇటు అభ్యర్థులు అయితే పై ఎత్తులు వేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఇటు అధికారులు కావచ్చు, అభ్యర్థులు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. సారీ కిరణ్, అలాగే ఓటర్ల ఉత్సాహం ఏ విధంగా కనిపిస్తుంది? ఏ వర్గం ఓటర్లు ఎక్కువగా హాజరవుతున్నారు? ఏంటి, ఏమైనా సమాచారం ఉందా? అయితే ఈసారి మనం చూసుకోవచ్చు చాలా రోజుల నుంచి కూడా బీసీ ఉద్యమం కొనసాగుతుంది. బీసీ ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా గ్రామాలకు సంబంధించి ఈసారి ప్రయోగాత్మకంగా అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు. ఎందుకంటే బీసీ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ ఓటర్లను ఆకర్షించే విధంగా కూడా జనరల్ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులు కూడా ప్రయోగాత్మకంగా బరిలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈసారి మాత్రం చాలా ఉత్సాహంగా ఓటర్లు అయితే ఓటు వేసేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఎందుకంటే ఈసారి కొత్తగా
ఓటు నమోదైనటువంటి యువత కూడా ఇటు ఓటు వేసేందుకు కూడా ఉత్సాహంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈసారి చాలా ప్రయోగాత్మకంగా కూడా పడుచు పిల్లాడి నుంచి పండు ముసల అతని వరకు కూడా ఈ అభ్యర్థులుగా బరిలోకి దిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటు తుంగతుర్తి నియోజకవర్గం సంబంధించి నాగారం గ్రామంలో 90 ఏళ్ల వృద్ధుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఇటు చాలా గ్రామాల్లో 25-30 ఏళ్ల వయసు ఉన్నటువంటి యువకులు కూడా ఈసారి అభ్యర్థులుగా బరిలోకి దిగినటువంటి నేపథ్యంలో చాలా ఉత్సాహంగా ప్రచారం చేశారు. ఇటు ఓటర్లను ఆకర్షించేటువంటి వివిధ రకాలుగా కూడా ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కొన్ని గ్రామాల్లో పాలు ఫ్రీగా వేయడం, కోడిగుడ్లు ఫ్రీగా ఇవ్వడం, అదేవిధంగా తాను గెలిస్తే ఎన్నికలకు సంబంధించి అంటే గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేస్తానని, ఆలయాలు కట్టిస్తానని, బడులు సంబంధించి మెరుగులు దిద్దుతానని కూడా ఇటువంటి కొన్ని హామీలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు అయితే ఇన్ని రోజులు చేశారు. సరే, రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇటు పోల్ మేనేజ్మెంట్ లో కూడా చాలా దృష్టి సారించినట్టు కూడా తెలుస్తా ఉంది. పోటాపోటీగా బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించినటువంటి నేపథ్యంలో మందు అదేవిధంగా డబ్బు కూడా భారీ ఎత్తున చేతులు మారినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. నిన్న గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో కూడా యాటలు కోసి అదేవిధంగా చికెన్ కూడా ఇంటికి పంపించినట్టు కూడా సమాచారం అంతా ఉంది. మందు బాటలు కూడా ఇంటికి పంపించి తమ వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నాలు కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి చాలా తక్కువ ఓట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఓటు ఇక్కడ కీలకం కానున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటును ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని రప్పించేందుకు ప్రతి ఓటు నమోదు అయ్యే విధంగా కూడా అంటే పోలింగ్ శాతం పెరిగే విధంగా కూడా ఇటు అభ్యర్థులు కావచ్చు, అధికారులు కూడా పోటీ పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్.